మార్కండేయ జై జై మార్కండేయ జై మార్కండేయ. నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పూడూరు కాదిగూడలో ఉన్న మనము పూడూరు కాదిగూడ గురించి తెలిసిన విషయమే. గత ప్రభుత్వం హాయంలో అప్పటి కొర్కల ఎమ్మెల్యే గారు, ప్రస్తుత కాదిగూడ చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసి చేనేత బిడ్డలు రోడ్డు మీద పడేసిండ్రు. విషయం తెలిసిందే. అయితే ఈరోజు అసలు ఈ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఉందని తెలుసుకోవడానికి ఇక్కడే నేత కార్మికుల దగ్గరికి, మన చేనేత అన్న దగ్గరికి వచ్చినాం. ఒక్కసారి అన్నలాంటి తెలుసుకున్నాం. అన్న ఇప్పుడు పూడూరు కాదిగూడ అమ్మేసింది, అంటే అమ్మేసింది, అమ్మడానికి వాడికి ఎవరికి హక్కులు లేవు. పద్మశాలే హాస్తే 100%. అంటే ఇది అమ్మిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోడ్డు మీద బతుకులే అయిపోయింది. అది అందరికి తెలిసిన ముచ్చట్నే. ఈ నాయకుడు అన్న కొత్త నాయకుడు, ఇప్పుడు మన మేడిపల్లి సత్యం గారు కూడా మొన్న గెలిచి మాకు ఎంతో సపోర్ట్ చేసి మాకెంతో ఆనందం. మేము పద్మశాలి అంత మీ పద్మశాలకు అప్ప చెప్తున్నాను. ఆ రోజు చెప్పిన ముచ్చట్నే. ఇప్పటికీ గెలిచి 6 నెలలు అవుతుంది. ఆ రోజు ఆ దొంగ అన్నాడు, ఈ దొంగ అన్నాడు. ఆ దొంగ ఆ చేతికే పోయిండు. మరి ఎప్పుడు న్యాయం చేసినది తెలియదు. ఇప్పటి వరకు కూడా 6 నెలలు గడిచిన ఒక చీక మొత్తం యావత్ తెలంగాణ లోపల ఎవరికి చేనేత వృత్తులు లేకుండా చేసింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే పని కల్పించే డిమాండ్ చేసినా ఎవరు ఒక్కరు కూడా పని కల్పించట్లేదు. అంతేకాకుండా మన ఇక్కడ పూడూరు కాది పద్మశాలకు అప్పచెప్తా అన్నాడు, ఇప్పుడు కూడా అప్పచెప్పలేదు. మేడిపల్లి సత్యనారాయణ గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మనతో పాటు కలిసి వచ్చిండు, పోరాటం చేసిండు. ఇది పద్మశాల వస్తే ఆయన కూడా చెప్పిండు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కదా, ఆయన చేసిన నమ్మకం ఉన్నదా? మాకు ఇప్పుడైతే ఎటువంటి నమ్మకం కనిపిస్తలేదు. ఎందుకంటే దొంగ చేతిలో పోయిన తర్వాత దొంగలంతా కూడా మంచిగా తిరుగుతూ ఉంటే ఎవరనుకోగలరు. మాకు అప్పచెప్తానికి గ్యారంటీ ఏం లేదు. ఇప్పటికి మీ అందరం పద్మశాలీలం, అందరం ఒకటై యావత్ తెలంగాణ మొత్తం పద్మశాలకి ఈ రిపోర్ట్ అందజేసి అందరూ ఒకటై పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున పూడూరులో ధర్నా చేయడానికి, వినకపోతే జరుగుతుంది ధర్నా చేయడానికి వంట వార్పులు పెట్టుకొని మొత్తం రస్తా రోకా చేసి మొత్తం పద్మశాల పిలుచుకొని ఇది పద్మశాల ఆస్తి అని నిరూపించుకునేంత వరకు పోరాటం ఆపమని చెప్తున్నాం. ఎన్ని రోజులు పనిచేసే వీళ్ళ? 15 ఏళ్ళు పనిచేసింది. పైన పనిచేసిన నెల కింద వచ్చిందని. 2000 ఒక మనిషి జీవించాలంటే ఒక 10,000 రావాలి. కానీ 2,000 రూపాయలు వస్తే దాంట్లోనే కుటుంబాన్ని గుట్టుగా గడుపుకున్నారు. మరి ఆ గడుపుకొని వాళ్ళ కడుపు కొట్టాలని అప్పుడు ప్రభుత్వానికి ఎట్లా అనిపించింది? మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే మారింది. మీరేం ఆశిస్తున్నారన్న? మీరు 15 సంవత్సరాలు పనిచేసింది కదా ఇక్కడ, ఈ పూడూరు కాదిగూడలో 15 సంవత్సరాలు పనిచేసింది కదా, మీరేం ఆశిస్తున్నారు? మీకు ఏం కావాలి? ఇప్పటికీ పని కల్పించి మాకు మంచి ఎవరి పని వాళ్ళు నిజంగా ఎంత బాధ కలిగించే అంశం అంటే ఇలా మొగ్గ నచ్చితే 2,300 వస్తుంది. అవు కానీ దాంట్లోనే గుట్టుగా బతుకుతున్న వాళ్ళ ఈ కుటుంబాలు పిచ్చి పెట్టాలని అప్పుడు ప్రభుత్వానికి ఎట్లా అనిపించింది? మరి ప్రభుత్వం మారింది, ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించారు? ఎలక్షన్ నుంచి సంఘాలన్నీ బంద్ పడి ఎలక్షన్ నుంచి వాస్తవం మొత్తం వ్యవస్థ మొత్తం నిర్వహణ అయిపోయింది. ఇది భేదావిధిగా చాలు చేసి విధంగా మా పని కల్పించారని. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మేము ఇక్కడ నుంచి సంఘం నుంచి కూడా ఒక లెటర్ రాసుకొని మేడిపల్లి సత్యం గారికి ఈ ఖాదీ విషయం లోపల తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఆ రోజు కూడా దాని గురించి నేను ఆలోచించి చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఒక 15-20 రోజులలో దీని గురించి నేను ఆలోచించి చెప్తా అని చెప్పిండు. 15-20 రోజులు అన్నది దగ్గర ఒక 3-4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు దీని ఖాదీ అనే ప్రస్తావన అనేది కూడా లేకుండా జరుగుతుంది. మరి అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను వచ్చి ఇక్కడ రోడ్డు మీద, అప్పుడు అధికారంలో లేనప్పుడు ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఇది వాళ్ళు దొంగలు, ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఇట్లా దోసుక తింటూరు అట్లా ఇట్లా అని చెప్పి రోడ్డు మీద కూర్చొని నా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు జీవన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. జీవన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ యొక్క స్థలాన్ని మీకు ఖచ్చితంగా మీ పద్మశాలీలకే అప్పగించే ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు జీవన్ రెడ్డి గారు కూడా మాటిచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి దీని గురించి ఇంత ఎందుకోసం నీరు గారుతుంది?
ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి ఇప్పటి వరకు దీని ప్రస్తావన అనేది లేకుండా జరుగుతుంది. అయినా మేము ఈ గెలిచిన మేడ్పల్లి సత్యం గారు గెలిచినాక వెంటనే మేము పద్మశాలి కులం నుంచి ఒక 25 మంది దాకా ఒక 3 వెహికల్లో పోయి మేము అందరం కలిసి కూడా తనకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదే ఖాళీ విషయం లోపల. ఆ రోజు మాకు ఒక 15-20 రోజులలో దీని గురించి నేను ప్రస్తావన తీసుకొని నేను మీకు అప్పచెప్పే బాధ్యత తీసుకుంటా అని చెప్పి సార్ మేడ్పల్లి సత్యం ఎమ్మెల్యే గారు అనడం కూడా జరిగింది. మరి ఇందులో ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్ల విషయంలో మరి ఈ పనులు జరగకపోవచ్చన్న ఉద్దేశం మీద కూడా మేము కొద్దిగా ఆలోచించి ఆగడం జరిగింది. మరి ఎలక్షన్లు అయిపోయినాక కూడా మరి ఇకనైనా మరి ఎమ్మెల్యే గారు దీని ప్రస్తావన తీసుకొని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతారా, మరి ఎక్కడికి పోతారు, పోయి ఈ 62 గుంటల పోడూరు ఖాళీ స్థలం 62 గుంటలు, ఈ 62 గుంటల స్థలాన్ని 62 గుంటల స్థలాన్ని మరి దీన్ని ఏం చేస్తా అనుకుంటున్నారు, మాకు దీని గురించి ఖచ్చితంగా వివరించి ఈ స్థలం గురించి వివరణ మాకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై పద్మశాలి. మేడ్పల్లి సత్యం గారు గెలవడానికి పూడూరు కాదుబోటే కారణము. పూడూరు కాదుబోటే కారణం మేడ్పల్లి సత్యం గారు గెలవడానికి. ఈ ముమ్మాటికి నిజం. ఈ కాదు గెలవడానికి ముమ్మాటికి మేడ్పల్లి సత్యం గెలవడానికి ఇదే ఒక విషయం. మేడ్పల్లి సత్యమ్మన్న నేను ఎవరో నీకు తెలుసు, నీ పక్కపంటి కూర్చున్నా, నీతో ధర్నా కూర్చున్నా, నీతో అన్నీ సహకరిస్తాను. నేను ఒకటే చెప్తున్నా, నువ్వేదో దొంగను పక్కపంటి చేరుకున్నది మాత్రాన మాది మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు. నువ్వేలైతే స్టే చేసినావో మేము కూడా సొంతంగా కూడా స్టే చేసి ఒకవేళ మాకు అప్పచెప్పకపోతే నీ పైన మరియు కొనుక్కున్న వారిపైన స్టే తీసుకొచ్చి సెంట్రల్ ఇప్పుడు నువ్వు ఏది మన ఇది స్టే ఇదేమంటావు హైకోర్టులో నుంచి స్టే తీసుకొచ్చినావు కావచ్చు, కానీ నేను మాత్రం సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఒకవేళ మాకు అప్పయ్యకపోతే నీ పైన మరియు నీ అనుచరులు ఉన్నటువంటి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నీకు తెలుసు, చెప్పుడు అవసరం లేదు, నీ పైన కానీ నీ ఎందుకు సహకరించే వాళ్ళు మీ ఇద్దరి పైన సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి కేసు చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నా. సమస్యను పరిష్కరించే బాధ్యత మేడ్పల్లి సత్యం గారిదే. ఎందుకంటే ఆ రోజు మాతో కలిసి పోరాటం చేసింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్తారా, తుమ్మల నాగేశ్వరికి చెప్తారా, కల్వకుంట్ల విద్యాసాగర్కి చెప్తారా. ఇంకో విషయం చెప్పాలి, చాలా చిన్న విషయం మేడ్పల్లి సత్యం గారు తలుచుకున్నాడు. ఎందుకంటే కొన్న వ్యక్తి సత్యం గారి దగ్గరే ఉన్నాడు, సత్యం గారి దగ్గర ఉన్నాడు. చిన్న సరకం చేస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. కానీ ఇదే విధంగా నిర్లక్ష్యం చేసి ఏ పద్మశాలికి ఇంతే అనుకుంటే మాత్రం మా చివరి ప్రయత్నం అనేది చాలా పోరాటం చాలా విస్తృతంగా ఉంటుంది. మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజాన్ని కాదు, ప్రతి విషయం మీద దేశవ్యాప్తంగా పద్మశాలి సమాజం కూడా ఏకం చేసేందుకు సిద్ధంగా ఉంటాం. ఈ స్థలం కనుక ప్రభుత్వం చొరవ తీసి పద్మశాలి సమాజానికి అప్పచెప్పకపోతే, ఇక్కడ నేత కార్మికులకు చేనేత కార్మికులకు న్యాయం చేయకపోతే మా చివరి ప్రయత్నం అనేది పద్మశాలి జెండాలు వాడతాం. పద్మశాలి జెండాలు వాడిన తర్వాత అది మాదే అవుతుంది. మేము మా సమాజానికి నష్టం జరుగుతున్న తర్వాత, మా సమాజంపై వివక్ష చూపించిన తర్వాత మేము ఈ రాజకీయానికి భయపడం, ఈ చట్టానికి కూడా భయపడం. మా సమాజం కంటే మాకు ఏది ఎక్క కాదు. జై పద్మశాలి.